ఇది ఒక అద్భుత గాథ. రెండు రాజ్యాలు పోరాడిన కథ. రెండు రాజ్యాలు, రెండు క్రూర రాజులు ప్రజలను హింసిస్తూ తమ స్వార్థం కోసం బంగారం, వజ్రాలు వెదుకుతూ ఉండేవారు. ఒకరోజు వారికి ఒక వార్త వచ్చింది. సముద్రం లోతుల్లో అపారమైన బంగారం, వజ్రాలు దాగి ఉన్నాయని. ఆ లోభం వారిని మరింత క్రూరులుగా మార్చింది. రెండు రాజ్యాలు ఒకదానిపై ఒకటి దాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాయి. సముద్ర తీరంలో రక్తపాతం. గుర్రాలు, ఏనుగులు, నౌకలపై యుద్ధం జరిగింది. చివరికి ఒక రాజు ఓడిపోయాడు. మరో రాజు అతన్ని బంధించి విజయోత్సవం జరుపుకున్నాడు. బంగారం, వజ్రాల పెట్టెలను సముద్రం నుంచి తీసుకువచ్చారు. ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఒక వెలుగు మరింత ప్రకాశించింది. అది బంగారం కాదు, వజ్రం కాదు, ఒక మహిమాన్వితమైన విల్లు. రాజు ఆశ్చర్యంగా అన్నాడు, ఇది శ్రీరాముని పవిత్రమైన అపురూపమైన ధనుస్సు, దేవతల శక్తితో నిండినది. ఈ విల్లు నేను తీసుకుంటాను. ఈ దేశానికి నేను దేవుడిని అవుతాను. అప్పుడు సముద్రం లోతుల నుంచి ఒక ప్రకాశవంతమైన రూపం బయటకు వచ్చింది. ఈ వజ్రాలు నీకోసం కాదు, నీ రాజ్యంలో ఉన్న మంచి ప్రజల కోసం. ఆ తర్వాత రాజు భయపడి ఆ బంగారాలు, వజ్రాలను ప్రజలకు ఇచ్చాడు. కానీ తన దొంగ మనసును మాత్రం మార్చుకోలేదు. అప్పుడు ఒక రాత్రి రాజు కలలో శ్రీరాముడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, మీ మనసు మార్చుకోండి, అప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు. ఆ దివ్యమైన స్వరం విన్న తర్వాత రాజు పూర్తిగా మారిపోయి, ప్రజలే నా విలువలు అని చెప్పి ఒక గుడిని నిర్మించాడు.